నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమేంద్రారెడ్డి అండి. మరి మొదటిసారి మన వీడియో చూసే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ డిఎస్సికి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. మరి ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో ప్రచురితం అవడం అనేది జరిగింది. దానికి సంబంధించి అప్డేట్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి అదేవిధంగానే డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థికి కూడా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి విద్యా దృక్పథాలకు సంబంధించి బిడ్ బ్యాంక్ మన పబ్లికేషన్ లో విడుదల చేయడం జరిగిందండి. మరి ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ దాదాపు మనకు 2800 బిట్తో రూపొందించాం. అండ్ 2012 నుంచి 2024 వరకు డిఎస్సిలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఏ ప్రశ్నలు అయితే వచ్చాయో ఆ ప్రశ్నలు పొందుపరిచి ప్రాక్టీస్ బిట్స్ రూపొందించిన ఏకైక పుస్తకం ఏంటి సార్ అంటే మన పుస్తకం మాత్రమే అండి. మరి అదేవిధంగానే తెలుగు కంటెంట్ గ్రామర్ పుస్తకం, తెలుగు మెథడాలజీ పుస్తకం, తెలుగు బిడ్ బ్యాంక్, ఎవరికైనా ప్రత్యేకంగా తెలుగు వ్యాకరణం కావాల్సిన తెలుగు వ్యాకరణ పుస్తకం, తర్వాత ఎస్జిటి వాళ్ళకు మాత్రమే అయితే ఆల్ మెథడ్స్ అంటే ట్రై మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, తెలుగు మెథడ్ సంబంధించి బిడ్ బ్యాంక్ కూడా ఉంది. తర్వాత సైకాలజీ బిడ్ బ్యాంక్ ను కూడా మన పబ్లికేషన్ లో విడుదల చేశామండి. మరి కావాల్సిన వారు మన నెంబర్ని అయితే సంప్రదించండి. 6300878497 9182881240. అండ్ 1వ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు టీటీసీ, బిఈడి, టెట్, డిఎస్సి ఏవైనా అకాడమీ పుస్తకాలు కావాల్సిన మెటీరియల్ కావాల్సిన మన నెంబర్లను అయితే సంప్రదించండి. మరి ఇక్కడ ఈ ఏపీ మెగా డిఎస్ సంబంధించి ఈరోజు మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగిందండి. మరి దానికి సంబంధించి ఏంటి సార్ ఇక్కడ అంటే ఒక వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు విద్యాశాఖ సంసిద్ధం అనే విధంగా మనకు ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో అయితే రావడం అనేది జరిగిందండి. మరి ఒక వారం రోజుల్లో ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేటువంటి యోచనలో విద్యాశాఖ అయితే ఉందంట. మరి ఎస్సీ వర్గీకరణ సంబంధించి రోస్టర్ పాయింట్లు వచ్చిన వెంటనే ఈ నోటిఫికేషన్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ ని జారీ చేయడం అనేది జరుగుతుందంట అండి. మరి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మరి ఇంతకు ముందు ఆల్రెడీ ఒకసారి మనం పరిశీలించుకుంటే మాజీ ఎమ్మెల్సీ గారు ఒక సమాధానం ఇచ్చారు. ఏమని సార్ అంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో చర్చింటే ఆయన ఈ నెల 10వ తేదీ అంటే ఏప్రిల్ 10వ తేదీ ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేస్తాము అన్నారండి. మరి అదేవిధంగా ఇక్కడ పరిశీలించుకుంటే ఈ రోజు ఇచ్చినటువంటి ఈ ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకుంటే మరి ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ అనేది మనకు 10వ తేదీ వస్తే ఆర్డినెన్స్ అనేది 10వ తేదీ వస్తే మరి దానికి సంబంధించి ఒకవేళ అంత లోపే వచ్చినా కూడా మరి దానికి సంబంధించి ఆ ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని ఎస్సీ వర్గీకరణ తర్వాత మొత్తం ఈ రిజర్వేషన్ సంబంధించి రోస్టర్ పాయింట్లను కేటాయించి ఈ సాధారణ పరిపాలనా శాఖ మనకు న్యాయశాఖ కాదండి, సాధారణ పరిపాలనా శాఖ రోస్టర్ పాయింట్లను కేటాయించి అంటే ఎస్సీ వర్గం కొత్తగా వచ్చింది కదండి. మరి దీనికి సంబంధించి ఏ రిజర్వేషన్ అంటే ఏ క్యాస్ట్ సంబంధించి ఎంత రిజర్వేషన్ ఉండాలి అనే దాన్ని ఆధారంగా చేసుకొని మరి డిఎస్సిలో ఏ రిజర్వేషన్ లో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు ఉండాలి అనే విధంగా రోస్టర్ పాయింట్లను నియమించి మరి నోటిఫికేషన్ జారీ చేయడానికి అయితే అవకాశం ఉందంట. మరి ఈ రోస్టర్ పాయింట్లు చేసిన తర్వాత మా మరుసటి రోజు కానీ లేదా ఆ తర్వాత రోజే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాము అంటే మనకి ఈ ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో అయితే రావడం అనేది జరిగిందండి. ఈ ఒక్క వార్తాపత్రికలో మనకి ఈ రోజు ఈ న్యూస్ అనేది రావడం జరిగింది. మరి అభ్యర్థులందరూ కూడా మరి ఎవరు కూడా అశ్రద్ధ వహించాల్సిన అవసరం లేదండి. అది ఏ రోజు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా కూడా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమేనండి. మరి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకుండా అశ్రద్ధ చేయకోకుండా ఖచ్చితంగా మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ చెప్తున్నానండి. ఎందుకు సార్ అంటే ఇన్ని రోజులు రాలేదు కదా, ఇప్పుడు కూడా రాదేమో వాస్తవం నీకు డౌట్ అయింది, నాకు డౌట్ అయింది, ప్రతి ఒక్కరికి డౌటే ఉంది. కానీ మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే ఆ జాబ్ను కొనసాగించుకుంటూ మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. నోటిఫికేషన్ రాదేమో, ఇన్ని రోజులు రాలే కదా, 1 year అవుతుంది కదా, ఈ ఆలోచనని పక్కన పెట్టి మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. మరి మనకు క్లియర్ గా ఇచ్చారండి. వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ అయితే సంసిద్ధమైంది. మరి ఈ ఎస్సీ వర్గీకరణ సంబంధించి మరి రోస్టర్ పాయింట్లు కేటాయించి దానికి సంబంధించి ఆ రోస్టర్ పాయింట్ కేటాయించిన తర్వాత 1-2 రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు అంటూ మనకి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇప్పటికైనా అప్రమత్తంగా అయితే ఉండండి. అండ్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఇంకా ఉపాధ్యాయుల బదిలీల చట్టం నోటిఫికేషన్ కి మరి నిన్నటి రోజు న్యాయశాఖ అయితే మరి యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఇలా యాక్సెప్ట్ చేయడం వల్ల మరి అసెంబ్లీలో మొత్తం ఆమోదించడం వల్ల గవర్నర్ కూడా దీనికి ఆమోదించడం జరిగింది. కాబట్టి మరి దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కూడా మరి ఈ ఉపాధ్యాయుల బదిలీ చట్టానికి
ఒక కొత్త గెజిట్ కూడా తీసుకురావడం అనేది జరుగుతుందండి. సో ఇవి మనకున్నటువంటి ఇవాళ అప్డేట్స్ అయితే అండి. ప్రతి ఒక్కరూ కూడా ఏ న్యూస్ ఎలా ఉందో ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథనం అనేది వస్తుంది కాబట్టి ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క ఆలోచన చేయకోకుండా మరి మీ ప్రిపరేషన్ మరి మీ ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే ఆ ఉద్యోగం కొనసాగించుకుంటూ ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీరు ఏ ఉద్యోగం చేయకపోయింటే ఇంటి దగ్గర ఎలాగో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీ ప్రిపరేషన్ కొనసాగించండి. నోటిఫికేషన్ రాదేమో, లేదా టెట్ ఇస్తాడేమో, లేదా టెట్ కమ్ టీఆర్టీ ఇస్తాడు, ఏమి ఇచ్చినా కూడా 5 లక్షల మందికి ఒకటే నోటిఫికేషన్ ఉంటుంది, 5 లక్షల మందికి ఒకటే డిఎస్సి ఉంటుంది, 5 లక్షల మందికి ఒకటే టెట్ ఉంటుంది, 5 లక్షల మందికి ఒకటే టెట్ కమ్ టీఆర్టీ ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక విధంగా అయితే నోటిఫికేషన్ ఇవ్వరు కదా అండి. ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధంగా నోటిఫికేషన్ ఉండడం జరుగుతుంది కాబట్టి అవతలోనికి ఏం జరిగిందో నీకు అదే జరుగుతుంది, నాకేం జరిగిందో మీకు అదే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ఒకే విధంగా ఉంటుంది. ఒకరికి ఒక విధంగా ఇంకొకరికి ఒక విధంగా ఇవ్వడం జరగదు కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించుకోండి. ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకండి. ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి.